పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈరోజు సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మనతో పాటు ప్రకృతి మహేష్ గారు కూడా ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. చాలా రోజుల తర్వాత అగైన్ వీఆర్ రీస్టార్టింగ్ దిస్ భిన్నంగా ఆలోచించు ఎపిసోడ్స్. ఎస్ సార్, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. సో ఈ ఇయర్లో మనం ఐ థింక్ ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఎస్. సో ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయరే అంటారా? అంతే కదా. నాకున్న డౌట్స్ ఈ కొటేషన్లో క్లియర్ అయిపోతాయేమో. సో ఆర్ ఫస్ట్ కొటేషన్: కోరికలు తీర్చుకోవటం మన లక్ష్యం కాదు, వాటికి అంతుండదు. ధ్యాన జ్ఞాన సాధనతో కోరికల అవతలికి వెళ్ళడం మన లక్ష్యం. అర్థం చేసుకోండి. కోరిక లేకుండా మనిషి ఎలా ఉంటాడు సార్? సరే, కోరికల వెంట పడితే మనిషి బతుకుతాడా? అంటే కోరిక ఉంటేనే కదా. అంటే ఇప్పుడు ఏదైనా నాకు ఒక కోరిక ఉంటే ఆ కోరిక మీద కష్టపడాలి, దానికోసం మనం తప్పించాలి, పరిగెట్టాలి అని ఉంటుంది. ఆ తర్వాత ఏడవాలి. బుద్ధుడు దుఃఖానికి కారణం ఏంటో బాగా రీసెర్చ్ చేసి చివరికి ఒకటే పాయింట్ చెప్పేసి, దానికి మూల కారణం కోరిక. సో కోరిక తీరడం కావాలా, ఆనందంగా ఉండడం కావాలా? ఆ రెండింటి మధ్యలో మనం డెసిషన్ తీసుకోవాలి. సో అందరం కోరికలు తీర్చుకుంటున్నాం, దానివల్ల ఆనందం వస్తుందేమో అన్నాయి అనగా. ఏ కోరిక వెంటైనా మనం ఎందుకు పడతాం? ఆ కోరిక తీరితే ఒక తృప్తి కలుగుతుంది, ఒక తృప్తి. కానీ దానికోసం పరిగెత్తే ప్రణాళంలో మధ్యలో చాలా బాధలకు గురవుతూ ఉంటాం. అవి తీరినప్పుడు ఇంకా ఎక్కువ బాధకు గురవుతూ ఉంటాం. సో కోరిక ఉండవచ్చు, కానీ దాని వెంట అతిగా పడటం అన్నది ఉండకూడదు. అది లేకపోతే నా జీవితం లేదు అన్న విధంగా ఉండవచ్చు. ఓకే, వచ్చింది ఆలోచన, ఏదో నాకు ఇది కావాలి అని, మంచిదే. కానీ దానికంటే నేను ముఖ్యం. దానికోసం ఒక సగటు మనిషిగా మానవ ప్రయత్నం చేయొచ్చు. అంటే నిష్కామంగా, ఎలాంటి టెన్షను లేకుండా, అది తప్పనిసరి అనుకోకుండా ఒక మానవ ప్రయత్నం చేద్దాం. కోరికలు ఉండడం వల్లనే ఈ కొత్త సృష్టి అంతా జరుగుతుంది, అది నిజమే. కానీ దానికోసం మనల్ని మనం కోల్పోవాలా? దేవదాస్ అయిపోవాలా? ఆ ఆర్యలాగా బతుకుతావా? ఎవరైనా ప్రేమించాలనే మన కోరిక, మనల్ని ప్రేమించేవాడు మనకు కావాలి అన్న ఒక కోరిక. వాడు లేకపోతే నేను చచ్చిపోవాలా? వాడి కోసం నేను పుట్టాను. సో ఒక వ్యక్తి కోసమో ఒక వస్తువు కోసమో మన జీవితం కాదు. అది ఓకే, వస్తే అది ఎక్స్ట్రా అయి ఉండాలి అంతే. ఒక కోరిక తీరితే అది ఎక్స్ట్రా, కానీ తీరకపోతే నేను లేను అనే విధంగా మనం ఉండకూడదు. అంటే కోరికలు అవతలకు వెళ్ళిపోయి పైనుంచి ఇట్లా పికప్ చేసుకునేటట్టు ఉండాలి. మీరు కోరికల అవతలకి వెళ్ళాలి అనేది అక్కడ రాయబడింది. అంటే దానికంటే మనం హయ్యెస్ట్ స్టేజ్లో ఉండాలి. కారు కావాలని ఒక కోరిక, కానీ ఆ కారు కంటే మనం హయ్యెస్ట్ స్టేజ్లో ఉండి కార్ని జస్ట్ పికప్ చేసుకోవాలి, ఒక చాక్లెట్ పికప్ చేసుకున్నట్టు. లేకుంటే కారు మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. ఒక వ్యక్తితో స్నేహం అనేది జస్ట్ ఒక చాయిస్, అదొక చాయిస్ అయి ఉండాలి. మనం ఏం చేస్తాం, అదొక చాయిస్లా కాకుండా దానికి మనం బానిస అయిపోతాం. సో దేనికి మనం బానిస కాకూడదు. సో బానిస కాకూడదు అంటారు సార్. కాకపోతే కొన్ని సినిమాల్లో కానీ ఎక్కడైనా ఎలా చూపిస్తారంటే, అదొక్కటే మీ జీవిత లక్ష్యం అయి ఉండాలి, మీరు దాన్ని చేరుకోవాలి అంటే. మరి అప్పుడు దానికి బానిస అయితేనే కదా దాన్ని మనం రీచ్ అవ్వగలమని నేను అనుకుంటున్నాను. లక్ష్యం వేరు, కోరిక వేరు. అంటే కోరిక నుంచే లక్ష్యం పుడుతుందేమో. అంటే ఇప్పుడు నాకు కోటేశ్వరరాలు అవ్వాలని ఒక కోరిక పుట్టింది, ఆ కోరిక లక్ష్యంగా మారింది. అంటే నేను దాన్ని లక్ష్యం చేసుకొని నేను ఒక కోటేశ్వరరాలు అవ్వాలి అన్నది కోరిక నుంచి దాన్నే లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు దాని వైపు నేను పరిగెడుతున్నాను. సో లక్ష్యం కూడా వస్తువుల పట్ల ఉండకూడదు. ఓకే, జీవిత లక్ష్యం ఓకే. జీవిత లక్ష్యం ఉన్నవాడు డెవలప్ అవుతాడు. అలా కాకుండా వస్తువులు, డబ్బులు, వ్యక్తులు ఇలాంటి లక్ష్యాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? దుఃఖానికి గురవుతాడు. అవి మన చేతిలో ఉంటాయనే దానికి గ్యారంటీ లేదు. అది ఎప్పుడు మనకేం గ్యారంటీ ఉండదు. సో జీవిత లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఒక బుద్ధుడిని కావాలి, అది జీవిత లక్ష్యం. నేను ఒక పత్రిజీలా కావాలి,
అదొక జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యాలు పెట్టుకొని దానిలో భాగంగా మన అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అది కోరిక కాదు, అది జీవిత లక్ష్యము. డబ్బు అనేది మన జీవిత లక్ష్యం ఎలా అవుతుంది? మనం మోసుకెళ్ళాం కదా. పోనీ అది 100% గ్యారంటీయా మనతో ఉంటుందని? సరే, మీరు అన్నట్టు ఒక 100 కోట్లు సంపాదించాలనే జీవిత లక్ష్యం. 100 కోట్లు సంపాదించేసరికి అదేదో పెరుగుతాయి కదా, కాస్ట్ అంతా కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్లు అన్నీ పెరుగుతాయి. 100 సరిపోతుందా? నేను 99లో అమెరికా వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు కూడా కోరిక ఉండింది. బాగా డబ్బులు సంపాదించి, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇన్నిసార్లు చాలా కష్టాలు పడి జీవించాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డబ్బులన్నీ బాగా సంపాదించుకొని అమెరికా నుండి వస్తే ఇక్కడ లగ్జరియస్గా బతుకుతూ ధ్యానం చెప్పొచ్చు. అదే అమెరికాకి వెళ్దామని పక్కసారి చెప్పాను 99లో. చెప్తే సారు అవసరం లేదన్నాడు. ఎందుకు సార్, అన్ని డబ్బులు బాగా ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళొస్తే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు నేను నాకున్న దానికి. అది బ్యాంకులో వేసుకుంటే ఇంకా నేను ఈ జీవితకాలం ధ్యానం చెప్పొచ్చు కదా, హ్యాపీగా డబ్బు అవసరం లేకుండా అన్నాడు. అంటే సరే, నువ్వు కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత అక్కడితో ఆగుతావా అనుకుంటున్నావా? ఇంకా కొన్ని కోట్లు అవసరమవుతాయి. 1 కోటి తర్వాత 2 కోట్లు, 2 తర్వాత 3. నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు కానీ ఇక్కడికి తిరిగి రావు, ఈ దారిలోకి రావు. ఈ దారిలోకి వచ్చే సమస్య లేదు. ఎంతోమంది అమెరికాకి వెళ్ళి అక్కడే ఆగిపోయారు, ఎవరు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పోతే కూడా రారు. తల్లిదండ్రుల కంటే వాళ్ళకి అమెరికా ముఖ్యం అయిపోయి ఉంటుంది పాపం. రాలేకపోతుంటారు కూడా, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు కష్టాలు పడి వాళ్ళ పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతే చాలా గొప్పగా అనుకుంటుంటారు. కానీ చివరి దశలో పాపం తల్లిదండ్రులు వాళ్ళు మా పిల్లలు రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. చేసింది వీరే, కోరికల వెంట పంపించారు, కానీ తిరిగి ఎదురు చూసేది వీరే. సో కోరికలు, చిన్న చిన్న కోరికలు, చాక్లెట్ బిస్కెట్ అది వేరే. కానీ మన జీవితాన్ని అంకితం చేసేంత కోరికల్లో మనం ఉండకూడదు. మన జీవితం, మనం ఇక్కడ ఈ జన్మ తీసుకున్నది బుద్ధత్వం కోసము, దైవత్వాన్ని సాధించడానికి, ఒక వ్యక్తి ప్రేమను సాధించడానికో, ఒక వస్తువును లగ్జరియస్గా జీవించడానికి కోసం కాదు. ఒక వస్తువు కోసము, వ్యక్తి కోసం మనం పుట్టలేదు. అది మన జీవిత లక్ష్యం కాదు. తెలియక ఈ జనాలు ఏంటంటే రాంగ్ మోటివేషన్ ఆన్ రాంగ్ సైడ్ ఇస్తూ వెళ్తున్నారు. సో మనం ఒకవేళ కోరికల గురించి డిస్కస్ చేయాలి, ఆ లక్ష్యాల గురించి డిస్కస్ చేయాలంటే ఒక ఎన్లైటెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చెప్తాడు. చిన్న చిన్న కోరికలు సాధించిన వాళ్ళు, చిన్న చిన్న ఏదో విజయాలు సాధించిన వాళ్ళంతా అలాగే చెప్తుంటారు. ఒకటి ఫిక్స్ చేసుకో, దానికి అంకితం చేసుకో. అది సరైన పదమే, కానీ ఏది ఫిక్స్ చేసుకో? ఒక వస్తువు, వ్యక్తిన, ఆర్ జీవిత విధానాన్న? ఒక బుద్ధుడిలాగా జీవించడం ఒక లక్ష్యమా, ఆర్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా జీవించడం లక్ష్యమా? బిజినెస్ మ్యాన్ లాగానే జీవించాలన్నది ఈ భౌతిక లౌకికమైన దాంట్లో సక్సెస్ సాధించిన వాళ్ళు చెప్తుంటారు. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ ఎప్పుడు అలా చెప్పడు. సో వీ హ్యావ్ టు ఫాలో ఎన్లైటెండ్ మాస్టర్స్. వండర్ఫుల్ సార్. సో అంటే ఇప్పుడు లక్ష్యం అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి అనుకుంటాం అంతే, ఇదే లక్ష్యం ఉండాలి అంటే ప్రాపంచిక జీవితానికి సంబంధించిన లక్ష్యాలు అనే అనుకుంటాం అనమాట. అంటే మేము పెద్ద హీరో అవ్వాలో, హీరోయిన్ అవ్వాలో, లేదు అంటే నేను బిలీనియర్ అవ్వాలో, మిలీనియర్ అవ్వాలో, అవన్నీ ఈజీగా కళ్ళ కనబడుతుంటాయి కదా. ఒక యోగి అవ్వాలని పెట్టుకోరు, ఎందుకంటే కళ్ళ కనబడదు, యోగి కళ్ళ కనబడదు. ఒక బుద్ధుడు అవ్వాలని పెట్టుకోరు, కళ్ళకి అలెగ్జాండర్ అవ్వాలనుకుంటారు, కళ్ళకి కనిపించారు, కళ్ళ కనబడుతుంది. ఒక వివేకానందుడు అవ్వాలని పెట్టుకోవచ్చు కదా. మనం అందరం చదివేది, ఆదర్శంగా తీసుకునేది యోగులని, కానీ లక్ష్యాన్ని మాత్రం ఎవరెవరినో పెట్టుకుంటాం. మనం లౌకికం వాళ్ళని పెట్టుకుంటాం. మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఎవరు? యోగులు. అందరు వివేకానంద గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ వివేకానందుడు మన ఇంట్లో పుట్టాలని అనుకోడు. మన పిల్లల్ని వివేకానందుడు ఎలాగ తయారు చేయాలని అనుకోరే. అందరూ ఆదిశంకరాచార్యుల గురించి గొప్పగా మాట్లాడతారు, బుద్ధుడి గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ మనము లేదా మన పిల్లలు అలా తయారు కావాలి అని ఎప్పుడు ఎందుకు అనుకోరు? అది లక్ష్యంగా ఎందుకు పెట్టుకోరు? మనం అది లక్ష్యంగా పెట్టుకోవాలి. అది అంతిమ లక్ష్యము, అదే ప్రథమ లక్ష్యము, అదే చివరి లక్ష్యం అయితే మన జీవితం వేరే ఉంటుంది. ప్రతి యోగి, ప్రతి గురువు కోరుకుంటున్నది అదే. ఈ సామాన్యమైన లౌకికమైన కోరికల్లో వాళ్ళ అహంకారము, అజ్ఞానము, అసూయ, ద్వేషాలు పుడుతూ ఉంటాయి. బుద్ధుడిలాగా తయారవడంలో
అవన్నీ పోతాయి. ఈ ప్రపంచం బాగుపడాలంటే ఈ సామాన్యమైన లౌకికమైన కోరికలు వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక లక్ష్యాలను లక్ష్యంగా పెట్టుకుంటే మనుషులు మారుతారు. సో తాను అనుకున్న కోరికను తీర్చుకోవడానికి అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎలాగైనా సాధించాలి అంటే దీనిలో మంచి చెడులు పోయాయి, మంచి లేదు చెడు లేదు, సరైన విధానం. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గం పెట్టాడు. నువ్వు ఏదైనా తీసుకోబోయి, కానీ నువ్వు ఈ అష్టాంగ మార్గాన్ని ఫాలో కావు. సరైన వాక్కు, సరైన జీవన విధానము. సో సరైన అని పెట్టారు. మనం తెలియకుండా సరికాని దానిలోకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మీరన్న గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరినీ కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. ఎవరికి జ్ఞానం కావాలో, ఎవరు జీవితంలో అసలైన సత్యాన్ని తెలుసుకోవాలనుకొని లైఫ్ని డిఫరెంట్గా లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళ కోసం తెలుసుకోవాలనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరికి తెలియజేయబడేది మనం ఫోకస్ చేయకపోయినా కూడా మనకు కంటికి కనిపించే వాళ్ళు సక్సెస్ పీపుల్. అంటే కమర్షియల్గా మనకు కనిపించే విధంగా వాళ్ళు మాత్రం సక్సెస్ అనుకుంటాం. వాళ్ళకు ఒక స్పెషల్ ఆరా ఉంటుంది, వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. మనం బయటికి వెళ్తే ఒక మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇదన్నీ అట్రాక్ట్ చేసేది కదా సార్. మరి వీటి నుంచి ఎలా మనం డైవర్ట్ అవుతాం? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సత్యసాయిబాబు గారు ఉండేవారు. ఆయనకి ప్రపంచంలో అంత ఎక్కువ ఫాలోయింగ్ ఉండకపోవచ్చు. సచిన్ టెండూల్కర్ గారు అంటే అందరికీ తెలుసు. అవును సార్. సచిన్ టెండూల్కర్ గారు ఏం చేసేవారు? సత్యసాయిబాబు గారి దగ్గరికి వెళ్ళేవారు. రాజులకు కూడా గురువులు ఎవరు? యోగులు కనపడకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, మనకందరికి తెలుసు. హీఈస్ హ్యావింగ్ ఏ స్పిరిచువల్ మాస్టర్, ఏ గురు. మనము గతంలో రాజులను కూడా చెక్ చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల ఒక గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళ జ్ఞానం వల్ల వాళ్ళు సరైన దారిలో నడిచి ఈ యొక్క ప్రపంచానికి లోక కళ్యాణానికి ఉపయోగపడేవాళ్ళు. సో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ స్పిరిచువల్ మాస్టర్స్ని ఫాలో అవుతుంటారు. ఒకానొక దశలో తప్పనిసరిగా ఫాలో కావాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది మన సినిమా హీరోలను ఇప్పుడు గమనిస్తే ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు వేదాంతం మాట్లాడుతున్నారు తెలియకుండానే. చిరంజీవి గారు లేకుంటే చాలామంది, వెంకటేష్ గారు బయటికి ఏమో మనకు సినిమాల్లో కనబడుతున్నట్టుంటారు, కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు లోపల. ఒకసారి సక్సెస్ వస్తుంది, ఒకసారి ఫెయిల్ వస్తుంది, ఫ్లాప్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాళ్ళ బాధని, వాళ్ళ మనసుని, వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్నో ధ్యాన పద్ధతులు, జ్ఞాన పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. మొదటి సక్సెస్ వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత రెండోది మూడోది గ్యారంటీ ఏమి ఉండదు. ఫస్ట్ కష్టపడి సక్సెస్ తెచ్చుకున్నామో చాలా గొప్పగా మాట్లాడతారు. అదే వ్యక్తులే ఒక 10 సినిమాలు 20 సినిమాల తర్వాత కింద అప్ అండ్ డౌన్స్ వచ్చి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఒక కొత్త సైన్స్ వాళ్ళు పుస్తకాల ద్వారానో ఏదో ఒక యోగి ద్వారానో ఏదో ఒక జ్ఞానం ద్వారా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వారే కింద పడిపోకుండా మళ్ళీ నిలబడుతూ ఉంటారు. అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ ఈవెన్ ఎవ్వరి సక్సెస్ఫుల్ పర్సన్ అంటే బయటికి కనిపించే ఒక సక్సెస్ వేరు, లోపల వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకున్నారు, అది స్పిరిచువాలిటీ. నిజంగా 100% ఆల్ ద టైం సక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అలా ఉన్నవాళ్ళు అంతర్గతంగా ఎవరిని ఫాలో అవుతున్నారు? మనకు బయటకు కనబడేది వేరు, వాళ్ళు నిజంగా వాళ్ళ మనసుని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి ఎవరిని ఫాలో అవుతున్నారనేది మనకి ఎవరికి ఏమీ తెలియదు. అవన్నీ మనం వెరిఫై చేసుకోగలిగితే తెలుస్తుంది. చాలామంది మనం అనుకున్న సక్సెస్ఫుల్ పీపుల్ దే ఫాలో అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ స్పిరిచువల్ సైన్స్. అదేదో డైరెక్ట్గానే ఫాలో అయితే అయిపోయాయి కదా. వివేకానంద డైరెక్ట్గానే ఫాలో కావచ్చు కదా. సో డైరెక్ట్గానే మనం అందరం ఫాలో అవుతూ ఒకవేళ సక్సెస్ మన వెనకలు వస్తే మనం కాదను. సక్సెస్ మన వెనక రావాలి, మనం సక్సెస్ కోసం కాదు. మనం స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా జీవిస్తూ ఉంటాం. మన ఇండియాలో మనం గమనిస్తే టాప్ మోస్ట్ ఎవరైతే మనము రాజులు అనుకునే వాళ్ళము, ఉదాహరణకు ఛత్రపతి శివాజీ గారు, రాముడు, కృష్ణుడు, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, శ్రీకృష్ణదేవరాయలు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళ బేస్ ఈ స్పిరిచువాలిటీ. వాళ్ళు ఒక ధర్మానికి ఆధారంగా జీవించేవాళ్ళు. ఆ ధర్మము వాళ్ళ పక్కన ఉన్న గురువులు చెప్పేవాళ్ళు.
వాళ్ళ గురువుల వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. చంద్రగుప్తుడు, అశోకుడు, ఇలాంటి వాళ్ళందరిని తీసుకుంటే వాళ్ళ యొక్క అలాంటి అద్భుతమైన పరిపాలనకు కారణం వారికి బుద్ధినిచ్చిన యోగులు, జ్ఞానులు. వాళ్ళు వెనకాల నుండి మొత్తం డ్రైవ్ చేసేవాళ్ళు, నడిపించేవాళ్ళు. ఎలా ఆలోచించాలి, అసలు ఎలా పరిపాలించాలి. మనకు కనబడేది యుద్ధం చేశాడు, గెలిచాడు, అందరికి పాపులర్ అయ్యాడు. మనకు 2-3 కనబడతాయి, ఎందుకంటే కళ్ళకి ఈజీగా ఉంటాయి కదా. గెలిచాడు, పాపులర్ అయ్యాడు, సక్సెస్. కానీ ఆ సక్సెస్ వెనక తనను తాను ఎలా మలుచుకున్నాడు. అలాంటి వాళ్ళు అలెగ్జాండర్ అంత సాధించాడు, కానీ చివరికి డయోజనీస్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, ఇది కాదు నేను సాధించాల్సింది. చిన్న చిన్న మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న రాజుల దగ్గర కింద పడిపోవాల్సి వచ్చింది. పెద్ద అలెగ్జాండర్ పురుషోత్తముడి దగ్గరికి వచ్చి టెన్షన్ పడాల్సి వచ్చింది, చిన్న రాజు. మరి పురుషోత్తముడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్పిరిచువాలిటీ, ఒక ధర్మము. సో గమనిస్తే ధర్మంతో జ్ఞానంతో జీవించే వాళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనకు ఈజీగా అట్రాక్టివ్గా ఉంటుందని మనం ఏం చేస్తామంటే ఈ సక్సెస్ అనే మాయలో పడుతుంటాం. కళ్ళకు కనబడేది ఈజీగా ఉంటుంది. ఈ రాసేవాళ్ళు, న్యూస్లో చెప్పేవాళ్ళు ఇవంతా కూడా అవన్నీ చెప్పరు, కళ్ళ కనబడేదే చెప్తారు. రాత్రి ఏదో సక్సెస్ సాధించినట్టు. ఎవరు రాత్రి అలా సక్సెస్ సాధించరు. ఒకవేళ అది లక్కీగా సాధిస్తే అది గత జన్మ ఒక గుడ్ కర్మ అయి ఉండాల్సిందే. కానీ ఆ సక్సెస్ని మెయింటైన్ చేయాలి కదా. తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయితే ఏదో గత జన్మలో చేసిన ఒక మంచి పనుల వాళ్ళు అయి ఉంటారేమో ఓవర్ నైట్ స్టార్. కానీ ఆ స్టార్ డమ్ని మెయింటైన్ చేయడం ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. దే హ్యావ్ టు మేనేజ్ దెమ్సెల్వ్స్. చాలా డిసిప్లైన్గా ఉండాల్సి వస్తుంది. ఆ డిసిప్లైన్ అంతా నేర్చుకోవాలి. దట్ డిసిప్లైన్ ఈజ్ స్పిరిచువాలిటీ. అన్నిటికీ అతీతంగా ఉండాలి, అన్ని కోరికలు అతీతంగా ఉండాలి. మీరు అన్నట్టు బాగా మన దాంట్లో చిరంజీవి గారు ఇలా స్టార్స్ తీసుకుంటే వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. వాళ్ళు ఏది పడితే తినరు, డైలీ ఎక్సర్సైజులు అన్నీ మెయింటైన్ చేస్తుంటారు. మనకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడుతుంటారు. ఒక సినిమా కోసం వాళ్ళు పడని కష్టం అంటూ ఏమీ ఉండదు, ప్రాణం పెడుతూ ఉంటారు. సార్ ఓకే, ఒక స్పిరిచువల్ మాస్టర్, ఐ థింక్ ఇది నాన్ రిలేటబుల్ క్వశ్చన్ ఏమో మేబీ. ఒక స్పిరిచువల్ మాస్టర్ అన్నవారు ప్రతిదీ కర్మ సిద్ధాంతంకి వదిలేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు భౌతికంగా ఒక సమస్య వచ్చింది. సో ఓకే, నేను వాళ్ళకి ధర్మంగా నేను ఎదుర్కోవాలనుకుంటున్నాను. నేను ధర్మంగా ఎదుర్కోవాలి అని అంటే అది ఆ సమస్యని కర్మకు వదిలేసి నేను రిలాక్స్ అయిపోవాలా, లేదు అంటే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళ తప్పుని ప్రూవ్ చేయాలి, నేను ఎలా అయినా కూడా వాళ్ళు చేసిన తప్పుని బయట పెట్టాలి అని అనుకొని అలా ఫైట్ చేయటం కూడా కరెక్టేనా? చెయ్యొచ్చా అసలు ఇట్లా? ఇది ధర్మమా రివెంజ్ అనేది? అంటే తప్పును బయట పెట్టడం అన్నది రివెంజ్ ఎట్లా అవుతుంది? వాళ్ళు చేసిన తప్పు తెలియాలి కదా బయటకి. అంటే తెలిస్తే మీకు వచ్చినది ఏమిటి? నాకు వచ్చింది ఏంటి అంటే నెక్స్ట్ టైం ఆ పర్సన్ ఇంకొకరికి అలా చెయ్యడు అని. ఇంటెన్షన్ మేబీ ఇట్స్ డిఫరెంట్. అది రివెంజ్ మోడ్లో కాకుండా తను నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయకుండా. రివెంజ్ మోడ్ లేదా, ఇక్కడ ఆవేశం లేదా, ఇక్కడ కోపం లేదా, ఇక్కడ ద్వేషం లేదా, చెక్ చేసుకో. ఇవేమీ లేకుండా చేయొచ్చా? అలా ఉంటే అసలు పోనవన్నీ నిజంగా అలా ఏమి లేకుండా చేయండి. అలా ఉండదు. లోపల బాగా కోపం భగభగ మండుతూ ఉంటుంది మనకి. దాన్ని వేసేయాలి, తన్నేసేయాలి. కోపం వ్యక్తిగత కక్ష అది. సో స్పిరిచువాలిటీలో ఎందుకు కర్మకు వదిలేయండి అంటారు అంటే, నీ భవిష్యత్తు నిర్మించుకో, గతం వదిలేసేయాలి. ఎందుకంటే వ్యక్తి కర్మ అనేది ఎక్కడికి పోదు. మనం అనుకుంటాం మనం శిక్షించాలి, మనం శిక్షించడం మన ధర్మం అని. మనం వాళ్ళని శిక్షిస్తూ మనం కూడా శిక్షలోకి వెళ్తున్నాం. మనం కూడా ఆ కోపాలు, ద్వేషాలు, ఆ కర్మల్లోకి వెళ్తున్నాం. సో మనల్ని మనం కాపాడుకోవడానికి, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవడానికి మనల్ని కర్మకు వదిలేయండి, వారి మీద ద్వేషాన్ని పెంచుకోకండి. గాంధీ ఏమన్నాడు? గాడ్సే చంపేస్తే
గాడ్సే మంచోడు వదిలేయండి అన్నాడు. ఆయన ఏం చేయదు. జీసస్ కక్ష తీర్చుకోవచ్చు కదా, జీసస్ కక్ష తీర్చుకోవచ్చు, రైట్? ఆయన చేత కదా. సోక్రటీస్ కక్ష తీర్చుకోవచ్చు కదా, జీసస్ కంటే ముందు చాలా తెలివైన వాడు, వరల్డ్ ఫేమస్, తీర్చుకోవచ్చు కదా. ఎందుకు తీర్చుకోలేదు? తమ మీద పాయిజన్ చేస్తే, తమను సిలువ వేస్తేనే తీర్చుకోలేదే, మరి మీరెందుకు తీర్చుకుంటున్నారు? తెలీదా ప్రపంచానికి? సాయిబాబా మీద ఎంతోమంది దాడి చేయడానికి ట్రై చేశారు, రిజల్ట్. ఆయన కక్ష తీర్చుకోవచ్చు కదా, ఆయన అంటే హాంపట్ అంటే అయిపోయి కదా. సో మన జీవిత లక్ష్యం ఏమిటి? సో ఎవరినో సరి చేయాలని అనుకోవటం తప్పంటారా? సరి చేయగలుగుతాం మనం, సరి చేయలేమంటారా? మరి అయితే కృష్ణుడు ఎందుకు చేయలేకపోయాడు? దుర్యోధనుని కౌరవులను సరి చేయొచ్చు కదా ఇలా అనేసి యుద్ధం చేశాడు చివరికి. యుద్ధం చేశారు కదా సార్, చివరికి యుద్ధం చేశాడు, అది చివరికి ఆయన వాళ్ళు సరి చేయలేదు. కానీ ఆయన యుద్ధంలో ఆయన ముట్టుకోలేదు. మీ యుద్ధం మీరు చేసుకోండి. యుద్ధం చేయించింది ఆయన కదా సార్, యుద్ధం చేయించింది ఆయన కదా. ఆయన ఒక గైడ్. మరి ఎందుకు ఎంకరేజ్ చేసినట్టు? ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మ సంస్థాపన కోసం. ఆయన యుద్ధం చేసేటప్పుడు, ఆయన చేయించేటప్పుడు లోపల కోపాలు ద్వేషాలు ఉన్నాయా? కృష్ణ స్థితిలో ఉన్నాడు కదా, ఆ స్థితి వేరే కదా. ఆ స్థితిలో ఒకవేళ మీరు ఉంటే మీరు ఏమైనా చేయండి. ఓకే, ఆ స్థితి ఉంటే ఏదైనా చేస్తే రైట్ అవుతుంది. ఆ స్థితిలో వారు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఏది ధర్మము, ఏది అధర్మము అన్న ఒక స్థితి వేరు. మనం అహంకారంతో, కోపంతో, ద్వేషంతో రగిలిపోతూ మనల్ని మనమే కాల్ చేసుకుంటాం, మనల్ని మనమే దహించేసుకుంటాం. సినిమాలలో చూపిస్తుంటాం రివెంజ్. వాడిని ఎవరినో చంపడానికి చివరికి మళ్ళీ వీడిని చంపుకుంటుంటాడు. నేను వాడిని పొడి చేశాను అంటాడు, అవతలాడు కూడా వీడిని పొడిచింటాడు, ఇద్దరు చచ్చిపోతారు. చచ్చిపోతాను, ఆయన పొడవడం కోసం నువ్వు చావడం ఏంటి? ఆయన చంపడం కోసం నువ్వు చావడం ఏంటి? నువ్వు బ్రతకాలి, నువ్వు ఎదగాలి. నీ ఎదుగుదలనే ఎంతమందికి సమాధానం కావాలి. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఫైట్ చేయొచ్చా? పోనీ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ డిఫరెంట్. అది ఆ నిమిషమే రోజు ప్రొటెక్ట్ చేసుకుంటా ఏంటి సెల్ఫ్ డిఫెన్స్ అంటారు, అది వేరే. ఇప్పుడు ఆ నిమిషం ఫైటింగ్ మీన్స్ డిఫెండ్ చేసుకోవడం సార్. ఇప్పుడు గట్టిగా మాట్లాడటం కానీ మనల్ని సెల్ఫ్ డిఫెన్స్ ఓకే, మనల్ని మనం ఎప్పుడు రక్షించుకోవాల్సి. లేదు అంటే ఒకరు మన మీద కంటిన్యూ నిందలు వేస్తూ ఉంటే ఓకే మీ తప్పు ఉంది, మీరు మన తప్పు లేకపోయినా అది కూడా కోపంతో ద్వేషంతో కాకుండా బ్యాలెన్స్డ్ మైండ్తో పూర్వకాలంలో బుద్ధిస్టులకు అన్ని విద్యలు నేర్పించేవారు, వాళ్ళకి యుద్ధ విద్యలు కూడా వచ్చేవి. దట్ ఈస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే కొంతమంది రాజులు వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ అహింస అంటుంటే వాళ్ళ మీద దాడి చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించేవారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే, అవతల వాళ్ళు హింసించడానికి కాదు, తమను తాము కాపాడుకోవడానికి. మరి తాము కాపాడుకునే చేసే ప్రయత్నంలో వాళ్ళకు కూడా హర్ట్ అయితే కొట్టేప్పుడు అది వేరే, అది కర్మలోకి రాదండి. ఎలా వస్తుంది? మరి నా వల్ల నా చెయ్యి అవతల పర్సన్ తగిలి హర్ట్ ఆ కాలంలో మనం గమనిస్తే అవతల వాడికి ఏం కాకుండా వీళ్ళు కాపాడంటే అవతలవాడు చేసే పనికి వీళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్. ఆ మిస్టేక్లో తగిలినా మనం ఏం చేయగలుగుతాం? కర్మలోకి రాదంటారా? కర్మలోకి వస్తుందో లేదో మనం చెప్పేంత అంత జ్ఞానం అయితే మనకు లేదు. ప్రతిదాన్ని జడ్జి చేసేంత జ్ఞానంలో మనం లేవు, నేనైతే లేను. చివరికి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకున్నాం అంటే న్యాయం ప్రకారం అయితే చూపిస్తుంటారు కదా, న్యాయం ప్రకారం అయితే ఆ టైంలో తాను కాపాడుకోవడానికి చేయవలసి వచ్చింది. న్యాయబద్ధంగా అయితే అది యాజ్ పర్ లా దట్ ఈస్ నాట్ రాంగ్. ఇంకా కర్మ అయ్యిండొచ్చు కాకపోయిండొచ్చు. కర్మ ఎప్పుడు అంటుందంటే కృష్ణ స్థితిలో ఉన్నప్పుడు అంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ అంటుతుంది. మీరు అన్నట్టు తెలియక తగిలినా కర్మ అంటుతుంది. అవునా? అది తప్పే. కానీ మనం నిజంగా ఆ శూన్య స్థితిలో ఉన్నామా, సంపూర్ణ బుద్ధత్వ స్థితిలో ఉన్నామా? ఇప్పుడు సంపూర్ణ బుద్ధత్వ స్థితిలో ఉన్నప్పుడు చేస్తే అది కర్మ అంటుకోదంటారా? అది అసలు మీరు కర్మల్లోకి వెళ్ళడం లేదు. అక్కడ వ్యక్తి లేదు, నేను లేడు. అక్కడ కృష్ణుడు దేనికోసం చేశాడు? ఆయన కోసం చేశాడు యుద్ధం, లోక కళ్యాణం కోసం. అంటే ఒక కాజ్ మంచిది అయితే చెయ్యొచ్చు,
ఇప్పుడు మిలిటరీ మన వాళ్ళు సెల్ఫ్ యుద్ధం కోసం చేస్తారు, కాదు. మిలిటరీ వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళు యుద్ధం చేయకపోతే మనం బతకగలుగుతామా? బార్డర్లో మిలిటరీ వాళ్ళు పాపం ఎంతోమంది ఎదుర్కొని ఎంతోమంది చంపాల్సి వస్తుంటుంది. అది వాళ్ళ ధర్మము. వాళ్ళు అలా చేయకపోతే ఎంతోమంది వచ్చి దేశాన్ని చాలా ఇబ్బంది పెడతారు. కొన్ని కోట్ల మంది జీవితాలు బలైపోతాయి. చాలా హయ్యెస్ట్ కాజ్ కోసం తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ హయ్యెస్ట్ కాజ్. కొన్ని వేల కోట్ల మంది, వందల కోట్ల మందిని కాపాడటానికి వారు కొంతమందితో యుద్ధం చేస్తారు. కొద్ది మందితో, కోట్ల మందితో యుద్ధం చేయరు, కొద్ది మందితో యుద్ధం చేస్తారు. తప్పని పరిస్థితుల్లో ముందు అనౌన్స్మెంట్స్ ఇస్తారు, రైట్, వద్దు వద్దు అని, వెళ్ళిపోండి అని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆ తర్వాతనే యుద్ధంలోకి దిగుతారు. ఈవెన్ కృష్ణుడు కూడా ముందు రాయబారానికి వెళ్ళాడు, ఆ తర్వాతనే యుద్ధానికి ఆహ్వానించాం. ముందు రాయబారంలో ఒప్పుకొని అసలు యుద్ధమే జరిగేది కాదు కదా. చాలా ట్రై చేశాడు కృష్ణుడు, సకల విధాలుగా ట్రై చేశాడు, అయినా వర్కౌట్ అవ్వలేదు. చివరి పని యుద్ధం. సో ఆ స్థితిలో వేరు, కృష్ణ స్థితిలో వేరు, బుద్ధ స్థితిలో వేరు. వారికి ఏ కర్మలు అంటావు, వాళ్ళు కర్మలకు అతీతులు. వాళ్ళు ఏదైనా చేస్తే లోక కళ్యాణం కోసమే చేస్తారు తప్పించి వాళ్ళు సెల్ఫ్ కోసం చేయరు. వ్యక్తి లేడు కదా అక్కడ, వ్యక్తి లేనప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన సెల్ఫ్ కోసం కాకుండా మనం ఏం చేసినా కూడా అది కర్మ లెక్కలో రాదు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు చేస్తే ఇంకా కర్మలు అంటే మనం ఎలా అవుతుంది? వాళ్ళు యుద్ధానికి పోకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళకి మంచి జరగాలని నేను ఏదైనా చేస్తే అది నాకు కర్మ రాదు. చాలా హయ్యెస్ట్ కాజ్ కోసం అయింది, హయ్యెస్ట్ కాజ్. అది కూడా హయ్యెస్ట్ కాజ్ అవ్వాలి, ప్రతి చిన్నదాని గిల్లి కజ్జాల కోసం కాదు. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరో ఏదో అన్నారు, నేను వెళ్ళి వాళ్ళని నాలుగు కొడతాను. ఆ ఫ్రెండ్కు వాళ్ళకి మధ్యలో ఏం జరిగింది తెలియదు, వాళ్ళకి మధ్యలో మనకి ఏం జరిగింది? మనకు ధర్మాన్ని నిర్వహించేంత గొప్ప వాళ్ళేం కాదు మనం. ఐ ఫీల్ మై ఫ్రెండ్ ఈజ్ రైట్. అదే స్వార్థము, నేను నాది, అజ్ఞానము. మన ఫ్రెండ్ ఏది చేసినా కరెక్టా? ఇఫ్ షీ ఈజ్ కరెక్ట్, నిజంగానే అప్పుడు చేతనేది చేయండి, ఏం చేతనేది అది చేయండి, అప్పుడు అది కర్మలోకి వస్తుందా? ఏదైనా సరే హింస కర్మ, కరెక్టా? అంటే ఇప్పుడు ఇది నా కోసం కాదు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం. అంత అత్యంత అంటే అక్కడ ఆమెను కాపాడాల్సి వచ్చిందా? జీవితాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉందా? అహంకారంతోనే ఎవరికే గొడవ పడుతున్నారు. ఇది ఇన్స్టెంట్గా తీసుకునే డెసిషన్స్, చాలా మటుకు డెసిషన్స్ ఇన్స్టెంట్గా తీసుకోవాలంటే కూడా మనకు కొద్దిగా జ్ఞానం ఉండాలి. రైట్ సార్. మానవతా దృక్పథంతో మనం ఎన్నో చేస్తుంటాం కాపాడటానికి, అది వేరే మానవతా దృక్పథం. అవతల వాడిని హింసించకుండా వీళ్ళని కాపాడటం, అది ఓకే. చాలా ఇద్దరు గొడవ పడుతుంటారు మధ్యలో రోడ్డు మీద, అందరం దూరి పక్కకు జరుగుతాం, అది వేరు, అది వేరు మానవతా దృక్పథం. అదే నా ఫ్రెండ్ మీరు నా ఫ్రెండ్ అంటే ఇంకా నేను నాది వచ్చేసింది ఆడ. సో ఇక్కడ కూడా నాది ఉంది. మానవతా దృక్పథంతో అవతల వాడ దెబ్బ తగులుతున్నా, యువతల వాడు దెబ్బ తగులుతున్నా మనం చూడం, రోడ్ల మీద పాపం గొడవ పడుతుంటారు, తెలుసో తెలియదు, వాళ్ళ తప్పు లేదో మనకు సంబంధం లేదు. కానీ అక్కడ మనం విడగొడతాం, ఒక 10 మంది వెళ్తాం, దిగుతాం, అరే భయ్ పదండ్రా భయ్ పక్కకు, అందరం చేస్తాం పని. మానవతా దృక్పథం, ఒకరినొకరిని హింసించుకోకుండా. అది నా ఫ్రెండ్ ఉంటే అవతల నిజంగా నేను కూడా దిగుతా, నా వాడిని కొడతా. చిన్నప్పుడు నేను కూడా గొడవ పడేవాడిని, అసలు ధ్యానంలో వచ్చాక నమస్తే అన్న. చిన్నప్పుడు నేను కూడా చేశాను, మీరు అయిపోయింది, నేను కూడా చేసేవాడిని. మా ఫ్రెండ్ని కొడతావా, నేను వెళ్ళి ఒక 10 మందిని కొట్టొచ్చేవాడిని, అది తెలియని రోజుల్లో. రైట్ సార్. ఒకే ఒక కొటేషన్తో, అసలు కొటేషన్తో సంబంధం లేకుండా కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఎందుకంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారనమాట. సో అందుకని నాకున్న డౌట్స్ కూడా అడిగేశాను. అంటే ఇప్పుడు జనరలైజ్గా మాట్లాడాలి అంటే మేబీ మన ఫ్రెండ్స్ కోసం మనం స్టాండ్ తీసుకోవాలనో ఇంకేదో మనం చేస్తూ ఉంటాం. సో మన ఫ్రెండ్స్ కోసం మనం స్టాండ్ తీసుకున్నప్పుడు అందులో అసలు మనం కరెక్ట్గా వెళ్తున్నామా, ఆ స్టాండ్ తీసుకోవడం రైటా రాంగా, ఇవన్నీ చాలామందికి వస్తూ ఉంటాయి. ఇది జనరల్గా కామన్గా ప్రతి మనిషి కూడా లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగటం జరిగింది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఎపిసోడ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ చాలా అద్భుతంగా నడిచింది ఈ ఎపిసోడ్, అందరూ చూడాలి, జ్ఞానాన్ని పొందాలి. సో చూసారు కదా, ఇవాల్టి భిన్నంగా ఆలోచించు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.